ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అవునండి, తను జాబ్కి వెళ్ళాలని చెప్తేనే నేనిలా మీకు హెల్ప్గా ఉందామని వచ్చాను. నీకెందుకమ్మా శ్రమ? అదేం లేదండి, నేను వెంకీ గారికి మాటిచ్చాను. మీరేం ఇబ్బంది పడకండి. సరే సరే, మీరింకా ఏమీ తినలేదు కదా, వెళ్ళి ఫ్రెష్ అవ్వండి. విద్య, నువ్వు కూడా చాలా నీరసంగా ఉన్నావు. ఇవాళ ఇంట్లో పనులన్నీ నేనే చూస్తాను. మీరెవ్వరూ ఏది ముట్టుకోవద్దు. వెళ్ళు, వెళ్ళి ఫ్రెష్ అవ్వు. వెళ్ళు, ఫ్రెష్ అవ్వండి. లేవండి. ఏవండి, లేవండి. తినండి. నీకెందుకమ్మా శ్రమ? అయ్యో, ఏం పర్వాలేదు, తినండి. ఇంకొంచెం తాగండి. మీరు రెస్ట్ తీసుకోండి, నేను వెళ్ళి వంట చేస్తాను. సరేనా? పడుకోండి. ఇటువంటి ఒక నిమిషం. వేసుకోండి, వేసుకోండి. అమ్మ పద్దు, నీకు మేము చాలా శ్రమిస్తున్నట్టున్నాం కదమ్మా. అయ్యో, అలా అంటారేంటండి? నేను మీకోసం ఈ మాత్రం కూడా చేయకూడదా ఏంటి? ఇదంతా నా బాధ్యతగానే చేస్తున్నాను. నా వరకు మీరు నా వాళ్ళు. ఏ కాదంటారా? కాదని అనలేనమ్మా. అలానే నువ్వు నా సొంత మేనకోడలవని చెప్పలేను. అన్నీ సవ్యంగా జరిగుంటే మనమంతా సంతోషంగా కలిసుండేవాళ్లం. ఏంటంటే ఏం మాట్లాడరేంటి? మిమ్మల్ని నా వాళ్ళు అనుకోకూడదా? భలేదానివమ్మా, అదేం లేదు. నువ్వెప్పుడు మా ఇంటి మనిషివే. నన్ను ఆశీర్వదించండి ఆంటీ. సంతోషంగా ఉండు తల్లి. అయినా ఇప్పుడు ఆశీర్వాదం అడిగావేంటమ్మా? మరేం లేదాంటీ, మీరు నన్ను ఏంటి మనిషి అన్నారు కదా, అందుకే మీ ఆశీర్వాదం తీసుకోవాలి అనిపించింది, అంతే. పిచ్చి పిల్ల, నువ్వు మా వెంకీకి స్నేహితురాలై మాకు సహాయం చేసేందుకే కదా ఇక్కడికొచ్చావు. అప్పుడు నువ్వు మా ఇంటి మనిషివి కాదా ఏంటి? అయ్యో ఆంటీ, మీకు నేను వెంకీ గారికి స్నేహితురాలిగా అర్థమైందా? నేను ఇంకేదో ఊహించుకుంటే. అది సరేనమ్మా. విద్య ఏమైనా తిందా? మందులు వేసుకుందా? తిందండి, మందులు కూడా వేసుకుంది, రెస్ట్ తీసుకుంటుంది. ఇప్పుడు
ఇప్పుడు మీరు నిశ్చింతగా ఉండొచ్చు. నిజంగా నువ్వు చేస్తున్న సహాయానికి మేము నీకు చాలా రుణపడిపోతున్నావమ్మా. అయ్యో ఆంటీ, రుణాలు బంధాలు అంటూ పెద్ద పెద్ద మాటలు అనకండి. నేను మా ఇంట్లో రోజు చేసే పనులే ఈరోజు మీకోసం చేశాను. ఇవేవి నాకు కొత్త కాదు. అయినా ఒకటి చెప్పనా ఆంటీ, మా ఇంట్లో చేసే పనులన్నీ ఏదో ఇబ్బందిగా భారంగా చేసేదాన్ని. కానీ మీ ఇంట్లో చేస్తున్న పనులతో మనసులో ఏదో తెలియని ఆనందం, సంతృప్తి. నిజంగా మా తాతయ్య చెప్పినట్టు ఇది ఏనాటి రుణానుబంధమో, అందుకే నన్ను మీకు ఇలా దగ్గర చేసింది. ఈరోజు ఈ మాట సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఆ రోజు వెంకీ గారు పెళ్లి మండపానికి వచ్చి నా జీవితాన్ని పాడవకుండా కాపాడారు. అప్పుడే అనిపించింది నాకు, ఎందుకో ఆ విధే మిమ్మల్ని నా కొరకు ఇక్కడికి రప్పించిందేమో అని. అసలు మీ అబ్బాయి నా కొరకు రాకపోయింటే ఇవాళ నేనంటూ మీ ముందుల ప్రాణాలతో ఉండేదాన్ని కాదు. అయ్యో ఊరుకోమ్మా. నీ జీవితాన్ని నీ పెద్దమ్మ తన చేతుల్లోకి తీసుకుని ఇలా నీ బతుకుని పాడు చెయ్యాలని చూస్తుంటే మీ అమ్మగారు తాతయ్య ఎందుకు ఆవిడ్ని ఎదిరించి నిన్ను కాపాడ్డం లేదు? మా నాన్న మా మావయ్యని చంపి ఎక్కడికో పారిపోయాడంట. అదే కారణాన్ని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎత్తి చూపుతూ నాన్న చేసిన తప్పుకి శిక్షగా అమ్మని నన్ను ఆ ఇంటి బానిసలా చూస్తూ వచ్చారు. ఏ ఆధారం లేని మాకు ఆ బానిస జీవితమే అలవాటైపోయింది. మా అమ్మ మాట కూడా ఆ రోజే పడిపోయింది. ఇంకా మా పెద్దమ్మని ఎదిరించి అమ్మ ఎలా మాట్లాడుతుంది? మా మావయ్య చనిపోయాక ఇంటి పెత్తనమంతా మా పెద్దమ్మ చేతిలోకి వెళ్ళిపోయింది. చివరికి మా తాతయ్య కూడా ఆవిడ్ని ఎదిరించి మాట్లాడలేని పరిస్థితి. మా అందరికీ ఆ ఇల్లు ఒక బందీఖానా. ఇంకా ఈ జీవితం ఇలాగే పోవాల్సిందేనని ఇలా బతికేస్తున్నాం. అయినా నా జీవితంలో చిన్న ఆశ మా తాతయ్య ఎప్పుడూ చెప్తూ ఉంటాడు, పద్దు, నీ కష్టాలను కన్నీళ్ళని తుడిచేయటానికి ఏదో ఒకనాడు ఆ దేవుడు నీకోసం ఒక యువరాజుని పంపిస్తాడు, అతడే మీ బతుకుల్ని మారుస్తాడు అని.